కర్నూలు జిల్లా కోసిగిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ఫాలో చూద్దాం. ఎక్కడికి పోవాలన్నా సులభతరంగా పోయేటికి తీసుకొస్తాం. తొందరలోనే అన్ని వాహనాలు, స్కూటర్లు కానీ, సైకిళ్లు కానీ, కార్లు కానీ, ట్రాక్టర్లు కానీ అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తాం. దీనివల్ల మీకు ఎక్కడ పొల్యూషన్ ఉండదు, కాలుష్యం ఉండదు, బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ధర కూడా తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క మీ ఇండ్లకు మీరు చూశారు, ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 MBPS ఇచ్చాం. 300 ఛానళ్లు, 3 టెలిఫోన్లు, మీరు ఎంత టైం కావాలంటే వాడుకోవచ్చు. దీనికి 149 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాం. తొందరలోనే ఈ పేదవాళ్ళందరికీ ఇంటింటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇప్పిస్తున్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల దర్జాగా ఇంట్లో కూర్చొని పనులు చేసుకోవచ్చు. నాతో మాట్లాడాలన్నా మాట్లాడుకోవచ్చు, ఏ పని కావాలన్నా చెప్పుకోవచ్చు, నేను అడిగిన దానికంత సమాధానం చెప్పచ్చు. ఏ అధికారికి పనున్నా ఒక యాప్ కొడితే పని అయ్యి మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన రహదారులు, నేను ముందే చెప్పాను, కర్నూలుకి అమరావతి నుంచి ఒక ఎక్స్ప్రెస్ వే వస్తుంది. అది కాని వస్తే పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 4-5 గంటల్లోనే మీరు అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్కన ఆర్థిక నగరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు ఎక్కడన్నా ఉంటే అక్కడి నుంచి దగ్గరలోనే పనిచేసుకుని అక్కడనే సెటిల్ కావడానికి చేస్తున్నాం. ఇంకో పక్క MSME పార్కులు, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక కేంద్రాన్ని పెడుతున్నాం. మీరు అక్కడనే ఉత్పత్తి చేసుకోవడం, ఇంట్లో ఉత్పత్తి చేసినా అక్కడ వచ్చి మార్కెటింగ్ చేసుకునే వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. మన రాజధాని ఉంది అమరావతి, ప్రపంచంలోని ఒక అగ్ర రాజధానిగా తయారు చేయాలని తెలుగువాడు గర్వపడే విధంగా, ప్రపంచం మొత్తం మాట్లాడుకునే విధంగా మన అమరావతి వస్తుంది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. నిన్ననే మీరు చూశారు పోలవరం ప్రాజెక్టు. ఒకే రోజు పోలవరంలో మీరు చూస్తే 32,000 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయించాం. ఇంతవరకు చరిత్రలో ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పోలవరం మన జీవనాడి. మీకు ఇక్కడ పులి కనుమలో నీళ్లు వస్తున్నాయంటే అక్కడ గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు వచ్చాయి కాబట్టి ఆ నీళ్లు అక్కడ వాడుకుని ఇక్కడ తుంగభద్రలో కానీ, శ్రీశైలంలో కానీ నీళ్లు ఈ ప్రాంతానికి వాడే పరిస్థితికి వచ్చాం. దీనివల్ల మనకు చాలా సమస్యలు పరిష్కారం చేసే పరిస్థితి వచ్చింది. నరేగా పనుల్లో మీరు చూస్తే 13,1416 రూపాయలుంటే కనీస వేతనం 2,206 రూపాయలకు పెంచాం. ఇంకో పక్క కాన్పుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అవకాశాలు ఇచ్చాం. ఈరోజు దీనివల్ల చాలా వరకు మీకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. సురక్షితమైన కాన్పులు వస్తాయి. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ఇంటి కల నెరవేర్చాలని నేను ముందుకు పోతున్నా. 1,50,000 ఇచ్చాం. ఈ రోజు నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నాను, ఇల్లు లేని ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ జన్మభూమిని ఇమ్మన్నాను. ఇంకో పక్క అర్హులుంటే అర్హులందరికీ పింఛను కూడా ఇమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. రేషన్ కార్డులన్నీ కూడా అర్హులందరికీ ఇమ్మన్నాం. నా ఆలోచన ఒకటే, పేదవాడు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా నేరుగా ఈ జన్మభూమి కానీ మీరు ఒక్కసారి మెసేజ్ ఇస్తే తక్షణమే ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా టెక్నాలజీకి శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇక్కడ చూసినప్పుడు మన ఇంత మునిపే నేను చెప్పాను, సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మనం ముందుకు పోయాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే
మనిషి పుట్టినప్పటి నుంచి గర్భంలో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు కార్యక్రమాలు చేపడుతున్నాను. మీ పేదవాళ్ళ కోసం, మీలో ఒక చైతన్యం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇంకో పక్క నేను ప్రతిరోజు మీకు ఫోన్లు చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు నా ఫోన్లు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా నా ఫోన్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తున్నాయంటే చేతులు పైకెత్తండి. ఒక జవాబుదారీ పరిపాలనలో తీసుకొస్తున్నాం. ఈ రోజు మీరు ఈ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారా? ఆదరణ వచ్చిందా? పింఛన్ వచ్చిందా? బీమా వచ్చిందా? రేషన్ సక్రమంగా అందుతుందని అన్ని ప్రోగ్రాములకి మీ యొక్క సమాచారం తీసుకుంటున్నాను. అదే సమయంలో అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నాను. జన్మభూమిలో చదవమంటున్నాను, గ్రామ కమిటీల్లో చదవమంటున్నాం. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఒకప్పటికి ఇప్పటికీ ఉద్యోగుల్లో చాలా మార్పు వచ్చింది. చాలా బాగా పనిచేస్తున్నారు. పని చేస్తున్నారంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. పని చేస్తున్నారని గట్టిగా చప్పట్లు కూడా చెప్పాలి. ఎందుకంటే మన కోసం పనిచేసే అధికారులు కూడా అభినందిస్తే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టి బాగా పనిచేస్తా ఉంటే చెప్పాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే నేను కూడా అందరికీ పని పెట్టాను. రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు, ఆదివారాలు పనిచేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు ఇంకో పక్క చూస్తే చదువుకున్న తమ్ముళ్ళకి యువనేస్తం పెట్టాం. 1000 రూపాయలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా యువనేస్తం కింద నిరుద్యోగ భృతి ఇస్తున్నాం. మళ్లీ వాళ్ళల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టి ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తున్నాను. ఇంకో పక్క మీరు చూస్తే మోస్ట్ ఎంప్లాయబుల్ అంటే మన రాష్ట్రంలో ఉండే యువత భారతదేశంలోనే బాగా చదువుకుని నైపుణ్యం కలిగిన యువత ఉన్నారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడొచ్చాయంటే అవన్నీ మన రాష్ట్రంలోనే వచ్చాయి. 16 లక్షల కోట్ల రూపాయలు చేసే ఎంఓయూలు చేశాం. ఇవన్నీ పూర్తయితే 32 లక్షలు వస్తాయి. ఓర్వకల్లో పెద్ద ఇండస్ట్రియల్ హబ్ వస్తుంది. ఈ రోజే నేను ఫౌండేషన్ వేశాను. ఒక ఫార్మా సిటీకి కూడా ఫౌండేషన్ వేశాను. మొన్నే చేశాం. ఒక ఫుడ్ పార్క్ కోసం, అదే మరి సీడ్ పార్క్ కోసం కూడా ఫౌండేషన్ వేశాం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు రాని పరిశ్రమలు ఈ కర్నూలు జిల్లాకు వస్తున్నాయి. ఈ డివిజన్ కూడా తీసుకొస్తాం. ఎమ్మిగనూరులో కూడా ఒక టెక్స్టైల్ పార్క్ కోసం ఈడీబీ అన్ని విధాల ప్రయత్నం చేశారు. తొందరలోనే దానికి కూడా ఫౌండేషన్ వేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన ఈ సంవత్సరం పులి కనుమ ఎత్తిపోతల పథకం, దీనివల్ల 26,400 ఎకరాలకు నీళ్లు వస్తుంది. 230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఎల్ఎల్సీ ద్వారా 48,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా 95,000 ఎకరాలకు నీరిచ్చి స్థిరీకరించాం. పులకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 10,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం.